ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ రేపు 2 రోజులు కుప్పంలోనే పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 12:30 చేరుకుంటారు. అక్కడి నుంచి శాంతిపురం మండలంలోని జల్లిగానిపల్లె చిన్నారి దొడ్డి గ్రామ సమీపంలోని హంద్రనీవా కుప్పం బ్రాంచ్ కాల్వను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కుప్పం R&B గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఉదయం 10:30 నుంచి R&B గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నియోజకవర్గ అధికారులతో అభివృద్ధిపై సమీక్షిస్తారు. సాయంత్రం 4:10 హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. చంద్రబాబు కుప్పం పర్యటనకు ముందు ఒకరోజు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కుప్పంలో పలువురు పోలీసు అధికారులు బదిలీ అయ్యారు. చంద్రబాబు వచ్చే ఒక్కరోజు ముందు చిత్తూరు ఎస్పీ మణికంఠ 4 పిఎస్లకు సంబంధించిన పలువురు పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుప్పం అర్బన్ సిఐ రమణ, రూరల్ సిఐ ఈశ్వర్ రెడ్డిని అనంతపురం విఆర్ కు బదిలీ చేశారు. అలాగే కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి, గుడిపల్లి ఎస్ఐ లక్ష్మీకాంత్, రామకుప్పం ఎస్ఐ శివకుమార్, రాళ్లబుదురుగు ఎస్ఐ సుమన్ను చిత్తూరు విఆర్ కు బదిలీ చేశారు.